ప్రభువా, ఇంతగా ఉపవాసం చేస్తుంటే నన్నెందుకు చూడటం లేదని భక్తులంటే అందుకు ప్రభు అంటాడు, నాకు అనుకూలమైన ఉపవాసం వైపు చూస్తున్నాలే అని అంటున్నాడు. ఇంతకు ఆయనకు అనుకూలమైన ఉపవాసం ఏది అనుకూలం కాదు. బూడిద పరుచుకొని దానిని నెత్తిన పోసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తున్నట్టు దాన్ని ఇతరులకు కనబరిచేది ఆయనకు అనుకూలం కాదు. ఉపవాసం అని చెప్పి వ్యాపారం చేసుకుంటూ పనివారి చేత కఠినమైన పని చేయించడం ఆయనకు అనుకూలం కాదు. ఉపవాసం చేస్తూ తగాదాలు పెట్టుకొని అన్యాయంగా గుర్తులాడుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకోవడం ఆయనకు అనుకూలం కాదు. ఇలాంటి పనులు చేస్తూ నేను ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటుంటే నన్నెందుకు చూడటం లేదు, నా మరెందుకు ఆలకించడం లేదని అంటున్న వారితో ప్రభు అంటాడు, నేను చూడదగ్గ మంచి ఉంటే కదా నేను చూడటానికి అని అంటున్నాడు. నాకు అనుకూలమైన ఉపవాసం ఏదంటే ఇదిగో ఇలాంటివి నాకు అనుకూలమైనది. ఆకలి కొనే వారికి ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు, దిక్కులేని బిడ్డలను నీ ఇంట చేర్చుకోవడం, బాధపడే వారి బాధలను పంచుకోవడం, ఆదరించడం, ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలం. ఇటువంటి ఉపవాసం చేసే బిడ్డలు నన్ను పిలవగానే పలుకుతాను. అట్టి బిడ్డల అంధకారంలో ఉన్నా దానిని నేను మధ్యాహ్నపు వెలుగుగా చీకటిని మారుస్తా. నీరు కట్టిన తోట ఎలాగుంటుందో వారు ఎప్పుడు పచ్చగా ఉండేటట్లు చేస్తా. పాడైపోయిన వాటిని తిరిగి వారి ద్వారా మరలా కట్టిస్తా. నా యందు వారిని ఆనందింపచేస్తా మరియు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని ప్రభు యెషయా ద్వారా ప్రజలకు చెప్పించాడు. ఆ విధముగా అనుకూలమైన ఉపవాసాన్ని చేసిన కొర్నేలి ప్రార్థనలు, ధర్మకార్యాలు దేవుని వద్దకు చేరటంతో అతను బాప్తిస్మము పొందకు ముందే పరిశుద్ధాత్మ ఆనందాన్ని, రక్షణ భాగ్యాన్ని, పరసంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కావున దేవునికి అనుకూలమైన ఉపవాసమును చేసి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ప్రార్థన. తండ్రి, ఇంతవరకు నీకు అనుకూలము కాని ఉపవాసం చేయడం వలన మేము ఏది పొందుకోలేదు. ఇక మీదట నీకు అనుకూలమైన ఉపవాసం చేయ కృపనీయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.